మాత, నా ప్రణామములు స్వీకరించు. నేను వాయుపుత్రుడను హనుమంతుడను, శ్రీరాముని సేవకుడను. సందేహించవలదు, నిక్కముగా నేను శ్రీరామదూతను. ఇది నా స్వస్వరూపము. నేను వానరుడను. నీ బిడ్డగా గుర్తించి నన్ను విశ్వసించు మాత. ఈ ముద్రికను ప్రభు ఆనవాలుగా పంపించారు. దానిని గమనించండి. మాత, ఇది మాయాజాలం ఎంతమాత్రము కాదు, ఆవుంగరమే. గంగా తీరమున కేవటునికివ్వడానికి తమరు శ్రీరామచంద్రునకు తమ చేతులతో అలంకరించినది. తమకు నమ్మకం కలగడానికే నేను మరో ఉదంతం చెప్తాను. ఇది నేను నా కనులతో చూచినది. తమరు రావణుని విమానంలో వెళ్తున్నప్పుడు తమ ఆభరణాలను చీరకొంగున మూటగట్టి ఒక పర్వతంపై విసిరేశారు, అవునా? అవే ఆభరణాలు ఋష్యమూక పర్వతంపై కూర్చుని ఉన్న వానరరాజు సుగ్రీవుడు, అతడి మంత్రులమైన మా సమక్షంలో పడ్డాయి. ఎప్పుడైతే మహారాజు సుగ్రీవునకు శ్రీరామునకు మైత్రి ఏర్పడినదో అప్పుడు సుగ్రీవుడు ఆ ఆభరణాలన్నీ ప్రభువుకు చూపించాడు. ఆ ఆభరణాలను చూస్తూనే ప్రభువు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ చీర కొంగును పట్టుకుని స్వామి చెలించిపోయారు. గద్గద స్వరంతో ఇలా అన్నారు: నేను నిద్రించేటప్పుడు సీత ఈ కొంగుతో నాకు సేద తీర్చేది. ప్రాతకాలంలో సంధ్యావందనం పూర్తయి వచ్చాక ఇదే కొంగుని నా చరణాలపై ఉంచి పాదాలను శుభ్రపరిచారని. అన్నీ జ్ఞాపకం ఉన్నాయా? అవును మాత, అన్నీ జ్ఞాపకం ఉండని వారు అహర్నిశలు నీ జ్ఞాపకాల్లోనే గడుపుతున్నారు. మరి నన్ను తీసుకువెళ్ళడానికి ఎందుకు రాలేదు? ఈ దాసినెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వారికి తెలియదా క్షణమొక యుగముగా నేనిక్కడ కాలాన్ని ఎలా వెళ్ళతీస్తున్నానో? వారు రారు, మృత్యువు నా దరి చేరుట లేదు. ఏనాడు చేసిన తప్పుకో శిక్ష అనుభవిస్తున్నాను. ఆనాడు లక్ష్మణుని మాట వినకుండా నేనతడి పట్ల పరుషముగా ప్రవర్తించాను. ఆ కారణంగా స్వామి నన్ను త్యజించినారా? నాయనా, వారితో చెప్పు, నేను లక్ష్మణుని క్షమాపణ వేడుకుంటున్నాను. వారిని క్షమాపణ కోరుతున్నాను. స్వామి కృపతో అందరినీ మన్నిస్తారు. నా తప్పులను క్షమించలేరా? నా తప్పులను క్షమించలేరా? నన్నీ వేదన కడలిని ఎందుకు దాటించుటలేదు? మాత, మాత, నీవిక్కడున్నావన్న వార్త స్వామికి తెలిస్తే ఈ పాటికి స్వామి ఈ లంకను ధ్వంసం చేసుండేవారు. నిన్ను విడిపించుకుని తీసుకువెళ్ళేవారు. కాని స్వామి నీ అన్వేషణలో అనేక ప్రదేశములు తిరిగి చివరకు వానర రాజ్యం కిష్కింధకు చేరుకున్నారు. అక్కడ స్వామికి సుగ్రీవునితో మైత్రి ఏర్పడింది. అప్పుడు అతడి సాయంతో నీ అన్వేషణ ప్రారంభమైంది. ప్రస్తుతం వేల కొలది వానరులు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు అన్ని దిక్కుల్లోనూ నీకోసం అన్వేషిస్తున్నారు. నా అదృష్టము కొలది మొట్టమొదటిగా నీ దర్శనం నాకు లభించింది. మాత, రఘువీరునికి నీవిచ్చట సురక్షితముగా ఉన్నామని తెలియజేస్తాను. నీవు నిశ్చింతగా ఉండు. స్వామి ఇచ్చటకు రావడానికి ఎంతో కాలము పట్టదు. ఇక స్వామి దారిలో ఎలాంటి అవరోధాలు ఉండవు. ప్రభువు సందేశమును తీసుకొని నీవు నా వద్దకు వచ్చావంటే ఇంకనూ నాకు నమ్మకము కలుగుటలేదు. ఇదంతా కలయని, మెలకువ వచ్చిన వెంటనే అది చెదిరిపోవునని నాకు భయముగానున్నది. హే కపిశ్రేష్ఠ, నీవు నిజమే చెప్పుచున్నావా? నేను స్వామి కోసం ఎంతగా పరితపిస్తున్నానో వారు అంతగా పరితపిస్తున్నారా? నన్ను క్షమించు మాత. శ్రీరామచంద్ర ప్రభువు నీకంటే ఎక్కువగా పరితపిస్తున్నారు. దానిని ఎవ్వరూ చూడలేరు. నీవు ఏ రాక్షసితోనైనా నీ మనసులోని బాధను చెప్పుకోగలవు.
కాని ప్రభు అవస్థ చూడు. తను ఎవరితోనూ తన హృదయంలోని బాధను చెప్పుకోలేరు. తన సమస్త దుఃఖాన్ని తన మనసులోనే దాచుకుని శూన్యమైన కళ్ళతో పరధ్యానంగా గడుపుతున్నారు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. రాత్రులందు నిద్రించటం లేదు. స్వామి బాధను ఎవరు తెలుసుకోగలరు? వచ్చేటప్పుడు స్వామి నాతో ఇలా చెప్పారు, హనుమా, సీతతో చెప్పు, నీవు దూరమైనప్పటి నుండి ఈ దేహము ప్రాణహీనమైనదని. ఆ మాటలతో నాకు అవగతమైనది. ప్రభు తన మౌన భాషలో నీ గురించి ఎంతో చెప్పారు. అది నీవే అర్థం చేసుకోగలవు. ఆ, నేను అర్థం చేసుకోగలను. నేను అర్థం చేసుకోగలను హనుమా. వారు మౌన భాషలో ఏమేమి నీతో చెప్పారో అవన్నీ అర్థం చేసుకోగలను. స్వామితో చెప్పు, ఈ అభాగ్యురాలు మీ కొరకే ఎదురు తెన్నులు చూస్తోందని, కానీ ఇప్పుడు జీవించటం అసాధ్యమని, ఇంకను ఆలస్యం చేస్తే నన్ను సజీవంగా చూడరని. అంత మాట అనవలదు మాత. నాయనా, నేనిక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకు తెలియదు. నేను వృక్షశాఖపై కూర్చుని సమస్తము గ్రహించాను. రావణుని సంవాదము, రాక్షసుల వ్యవహారము అంతా చూశాను మాత. అలాగే మరొకటి గమనించాను. ఒక పతివ్రతామ తల్లి తేజస్సు, త్రిలోక విజేత, దురహంకారి అయిన రావణుని ఎలా నిస్తేజుని చేస్తుందో, అలాగే అజేయమైన జగద్విరితమైన ఖడ్గం చంద్రహాసము కూడా కేవలము ఒక గడ్డిపోచ ముందు ఎలా శిరసు ఉంచిందో చూశాను మాత. ధర్మం యొక్క శక్తిని, అధర్మం యొక్క దుర్బలత్వాన్ని నేడు నీ శ్రీచరణాల ప్రతాపంతో గ్రహించాను మాత. నన్ను ఆశీర్వదించు. మా వానర జాతి శ్రీరామచంద్రుని సేవలో సఫలం కావాలని, ఈ రాక్షస జాతిని సర్వనాశనం చేయాలని. కానీ వానరులు రాక్షసులను ఎలా ఎదుర్కొనగలరు? నీవు చూచే ఉంటావో, రాక్షసులు ఒకరికంటే ఒకరు బలవంతులు. మరి వానరులంతా నీవలనే ఉంటారు కదా వత్స? అవును మాత, అందరూ నాలాగే ఉంటారు. గడ్డిపోచతో చంద్రహాసమునే నిలువరింపజేసిన నీ పతివ్రతా ధర్మం యొక్క శక్తి కూడా మాకు కొండంత అండగా ఉంటుందిగా. సరే పుత్ర, కానీ రాక్షసులు మహామాయావులు. మాత, నీ ఆశీర్వాదం వల్ల, శ్రీరామచంద్రుని కృప వల్ల మేము వాళ్ళకంటే తక్కువ కాదు. నీకు నమ్మకం కలిగించడానికి నీకో మాయారూపాన్ని చూపిస్తాను. జై శ్రీరామ్. చూడు మాత, మహారాజు సుగ్రీవుని సైన్యంలో నాకంటే బలవంతులైన యోధులున్నారు. మాపై నమ్మకముంచు, మేము ఏమాత్రమూ తీసిపోము. నాకు నీపై నమ్మకము కుదిరినది వత్స. నీవు నీ యథార్థ రూపమును ధరించము. జై శ్రీరామ్. ఇదే నా నిజస్వరూపము. ఆ లఘురూపము నేను వనములో ప్రవేశించుటకై ధరించితిని. నన్ను శంకించకు మాత. నీవు ఆజ్ఞాపించిన నేను ఈ క్షణమే నిన్ను నా భుజాలపై కూర్చుండబెట్టుకుని లంక నుంచి తీసుకువెళ్తాను. నీవు అనుమతించిన తిన్నగా ఇప్పుడే నిన్ను శ్రీరామచంద్రుడి చెంతకు చేర్చదను. ఇక్కడున్న ఏ రాక్షసులు నా గమనాన్ని నిరోధించలేరు. మనం నిర్విఘ్నంగా వెళ్ళవచ్చు. నన్ను విశ్వసింపుము తల్లి. నీపై నాకు పూర్తి విశ్వాసమున్నది. పవనపుత్ర, నీతో నేనలా రాలేను. ఏ, లంకలోని రాక్షసులు మన పైన దాడి జరిపితే నేను నిన్ను ఎలా కాపాడగలనని నీవు భయపడుతున్నావా తల్లి? లేదు,
నీపై నాకు ఎటువంటి సందేహమూ లేదు. కాని అది నా పతివ్రతా ధర్మమునకు విరుద్ధము. నా ఇష్టానుసారము పరపురుషుని స్పర్శించరాదు. రావణుడు బలవంతంగా తీసుకొచ్చాడు. అప్పుడు నేను అసహాయురాలను. ఇప్పుడు స్వతంత్రించి నేను నీతో రావడం సంప్రదాయ విరుద్ధము. నేను కోరుకునేది రావణుని సంహరించి నాకు ముక్తిని కలిగించగల కీర్తి నా రఘువీరునికే దక్కాలి. దానివలన వారి గౌరవం ముల్లోకాలలోనూ పెరుగుతుంది. నేను వారిని ప్రార్థించినది ఒక్కటే, ఇకపై జాప్యము చేయవలదని. హనుమా, వారికిదే నా వినతి. ఇక నీవు వెళ్ళు. భటులెవరైనా రాగలరు? రానివమ్మా, నేను వారికి భయపడను. వద్దు. వారితో తలపడితే నీ శక్తి క్షీణించవచ్చు. సముద్రాన్ని లంఘించడం కష్టతరమవుతుంది. కనుక నీవు తిన్నగా స్వామి వద్దకు వెళ్ళు. మాత, నేను వారి గుప్తదూతను. నేను వెళ్లే ముందు శత్రువుల బలాబలములు తెలుసుకొనుట నా కర్తవ్యం. అది నా ధర్మం. వారి శక్తి ఎటువంటిది, వారి బలహీనత ఎక్కడుంది, వారి వ్యూహరచన ఎలా ఉంది, వారి అస్త్రశస్త్రాలు ఎక్కడున్నాయి, ఈ వివరాలు సేకరిస్తే యుద్ధ సమయంలో బాగా ఉపయోగపడతాయి. మరొక విషయం ఏమిటంటే, నేను ఇంకొక పని కూడా చేయబోతున్నాను. దానివలన శత్రువుల గుండెల్లో భయం ఉత్పన్నమవుతుంది. అప్పుడు వారు ఆలోచిస్తారు, కేవలం శ్రీరామ దూతకి ఇంత శక్తి ఉంటే శ్రీరామప్రభువుకి ఎంత శక్తి ఉంటుందోనని. దీంతో శత్రువుల సాహసం క్షీణిస్తుంది. భయం కారణంగా యుద్ధంలో నిర్వీర్యులవుతారు. నా గురించి చింతించకు మాత. నాకు ఆజ్ఞ ఇవ్వు. నేను వెళ్లే ముందు కాస్త వినోదించి వెళ్తాను. అటులనే వత్స. రఘువీరుని నామము స్మరిస్తూ నీ కర్తవ్యమును పూర్తి చేయమో. అమ్మా, నాకు ఆకలిగా ఉన్నది. ఈ వనములో నోరూరించే ఫలములున్నవి. ఇక్కడ నుండే ప్రారంభిస్తాను. ముందు ఫలములు అరగిస్తాను, పిమ్మట వనమును ధ్వంసం చేస్తాను. కోలాహలము విని నీవు చింతించకు. వెళ్లే ముందు ఒక్కసారి నీ ఆశీస్సుల కోసం వస్తాను. అటులనే. ఏమిటా సప్పుడు?
ఏయ్, ఎంత సాహసం! ఎవరు నువ్వు? నీవెవడవు? మేమిక్కడ రక్షక భటులం. నీకు తెలియదా? ఇది లంకాధిపతి రావణునికి ప్రియమైన వనము. మీకు తెలీదా నేను అయోధ్య మహారాజు శ్రీరాముని ప్రియ సేవకుడనని? ఎక్కడ అయోధ్య? ఏ రాముడు? ముందుది చెప్పు, నీ పేరేమిటి? ఏయ్, మా పైన దాడి చేస్తావా? కోతి పట్టుకరా వీడిని. ఏయ్, ఏయ్, ఏయ్. మ్మ్. వీడు మామూలు కూతురే కనబట్టం లేదు. పద, వెంటనే వెళ్ళి మన నాయకులు జమ్ము వాళ్ళ గారితో చెప్తాం. వెళ్ళండి. సీతామాత జాడ తెలుసుకోగలిగాను. ఇప్పుడిక అసురుల బుద్ధిమలం ఏ పాటిదో తెలిసిపోతుందిగా. నేనిచ్చటికి రావడం సఫలమైనది. మాత ఎలాగూ నాతో రానన్నది. శ్రీరాముని వద్దకు వెళ్ళి లంకా రహస్యాలన్నీ తెలియజేస్తానుగా. అడుగు, వాడే. మ్మ్. చూడండి, ఎంత బలంగా ఉన్నాడో, ఎంత విచిత్రంగా ఉన్నాడో. పట్టుకుని బంధించండి. లాగండి. ప్రస్తుతానికి నేనే వచ్చానురా. ఇక నా ప్రభు శ్రీరాముడు వస్తాడు. వెళ్ళండి, వెళ్ళి హెచ్చరించండి మీ మహారాజు రావణుణ్ణి. వెళ్ళండి.